చేనిలోని పైరు పంటకు రాకపోయినను, ఉమ్, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, ఉమ్, సాలుల పశువులు లేకపోయినను, ఉమ్. నేను యెహోవా యందు ఆనందించెదను. నా ఆమేన్. రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. కొట్టండి, చప్పలు కొట్టండి, దేవునికి మహిమ కలుగును గాక. నా రక్షణకర్త యందు నేను సంతోషించేదను. దేవుడు నియమించిన స్థానములో నిలిచి ఉండాలి. ఆ దేవుడు నియమించిన స్థానమే మొదటిది, క్రీస్తు. నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అన్ని పరిస్థితులు తారుమారైపోయినప్పటికీ, దేవుడు నియమించిన అత్యధికమైన మొదటి స్థానము దేవునిలో, క్రీస్తులో మనం నిలిచి ఉండాలి. సాక్ష్యం చెప్పాలి. ఈరోజు చాలా మంది క్రీస్తును నమ్ముకొని ఉన్నారు. ముస్లిమ్స్లో నుండి, హిందువులలో నుండి, సిక్కులలో నుండి, బౌద్ధులలో నుండి, జైనులలో నుండి, రకరకాల మతాలలో నుండి, ఈవెన్ నాస్తికులు కూడా. నాస్తికులు అంటే దేవుడు లేడు అని చెప్పేటువంటి వారు కూడా. అగ్నోస్టిక్స్, దేవుడు ఉన్నాడు కానీ ఎవరో తెలియదు అనేవారు. దేవుడైతే ఉన్నాడు, ఒక శక్తి ఉన్నది నడిపిస్తుంది. వీళ్ళు అగ్నోస్టిక్స్ అంటారు వీళ్ళని. అంటే ఒక స్పష్టత ఉండదు, ఉన్నాడు కానీ ఎవరో తెలియదు, ఎవరికి కనపడాడు ఆయన, ఎవరికి తెలియపడాడు. మొత్తానికి కొంతమంది అంటారు ఒక పవర్ ఉన్నదయా, ఒక పవర్ నడిపిస్తుంది అంటారా అనరా? కానీ నేను ఇది అదే అని మాత్రం నమ్మ, ఒక పవర్ అవుతున్నది అంటాడు వాడు. వీళ్ళని అగ్నోస్టిక్స్ అంటారు. ప్రైస్లాడ్, హల్లెలూయా. ఎథిస్ట్స్ అంటారు. ఎథిస్ట్స్ అంటే దేవుడు లేడని చెప్పాడు, అసలు దేవుడే లేడంటాడు. ఈ మధ్యలో కొంతమంది బయలుదేరిరు సోషల్ మీడియాలో, దేవుడే లేడు. ఓకే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి బైబిల్ చెప్పింది మీ గురించి ఏమనాలను, దేవుడు లేడని బుద్ధిహీనులు. తల్లి గర్భంలో నువ్వు ఎట్లా ఎదిగినావు బిడ్డ? నీ కళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? సైన్స్ తయారు చేసింది ఆ కళ్ళను? నీ బ్రెయిన్, నీ మెదడు ఉన్నది కదా, నీ మెదడు సైన్స్ తయారు చేసిందా? ఒక రక్తపు బొట్టును తయారు చేయి. హల్లెలూయా. ఒక రక్తపు బొట్టు తయారు చేయి. యూ కెన్ క్రియేట్, యూ కాంట్ క్రియేట్. దేవుని సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా రకరకాల ప్రజలు దేవుని దగ్గరికి వచ్చినటువంటి వారు ఉన్నారు. అయితే ఇంతమంది ప్రజలంట, ముస్లిమ్స్ నుంచి వచ్చిన వారు, హిందువుల నుంచి వచ్చిన వారు, సిక్కుల నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా క్రీస్తు కొరకు అంతం వరకు నిలిచి ఉండాలి. రెండవది, ప్రతిది కూడా క్రీస్తు మహిమ నిమిత్తం చేయాలి. అంటే మ్యారేజ్ జరుగుతుంది, క్రీస్తు మహిమ నిమిత్తం చేయాలి. చావు జరుగుతుంది, అందుకనే బ్రతికినా చనిపోయినా క్రీస్తు మహిమ రావాలి. హల్లెలూయా. కానీ మనలో ఎక్కడ బయటపడుతుంది? మనలో ఉన్న బలమైన విశ్వాసం ఎక్కడ బయటపడుతుంది? పెళ్లిలలో, చావులలో. ఈ భయాలన్నీ ఎవరి కోసం అనుకుంటారు? మనుషుల కోసం భయపడుతున్నారు కానీ దేవునికి భయపడతలేరు. మరి నువ్వు దేవునికి మహిమకరంగా లేకుండా లోకానుసారమైన మనుషులను బట్టి పురుగు వంటి నరునికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు? మనుషుల కోసం నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? శరీరమును ఆత్మను నరకములో పడవేయు దేవునికే భయపడు. శరీరమును చంపేవాడికి భయపడకు. చంపుతాడా? చంపని. వానికి భయపడకు, చంపేటోళ్ళకి భయపడకంటున్నాడు. నిన్ను నాశనం చేస్తా, నీ జీవితాన్ని మొత్తం ఎట్టంటే వాళ్ళకి భయపడకు. శరీరాన్ని చంపే నరుడికి భయపడకు, కానీ నీ ఆత్మను, నీ శరీరాన్ని నరకములో వేసి చంపే దేవునికి భయపడు అన్నది బైబిల్లో. ఆమేన్. భయపడతారా? నేను భయపడను. ఎక్కడెక్కడ భయపడవు? ఎక్కడెక్కడ? ఇప్పుడు నువ్వు ఆదివారం ఆరాధన అంటే ఎవడేమన్నాడు? ఎక్కడ వాళ్ళకి తెలియదు నువ్వు ఆదివారం వచ్చేది. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. పని కట్టుకొని మీ ఆదివారం చర్చికి పోతాందా, పోతలేడా అని మీ కులపోడు, మీ బంధువులు ఎవరు చూడరు. కానీ పెళ్లి చేస్తే అందరు చూస్తారు, చనిపోతే అందరు చూస్తారు. అప్పుడు భయపడకు. చెప్పండి, ఎంతమంది ఇప్పుడు నేను భయపడా అనేవారు ఉన్నారు ఇక్కడ? కొంతమంది చేతులే ఎత్తుతలేరు, ఎందుకంటే సగం భయపడేటోళ్ళు ఉన్నారు ఇక్కడ. అందుకనే మీకు భయపడే వారికి నరకం ఎదురు చూస్తా ఉంది. నేను చెప్పట్లేదు, ప్రకటన గ్రంథం చెప్తా ఉంది. చూడండి ఒకసారి. ఎస్, హల్లెలూయా. ప్రకటన గ్రంథం పిరికివారు 21వ అధ్యాయము
8వ వచనం, పిరికివారు పిరికివారును అవిశ్వాసులను ఎవరంటమ్మా? మొదటి లెక్క చెప్పండి. ఇది ఫస్ట్ ఇది ఎందుకు పెట్టిండు? వీడు నమ్మిండు కానీ భయపడుతున్నాడు. నువ్వు కూడా అవసరం లేదు. వద్దు, ఈ చెత్త చెదారం నాకు వద్దు. తూర్పార పడితే విత్తనాలే మిగులుతాయి. తూర్పార పడితే విత్తనాల్లాగా కనపడే తాళ ఎట్లుంటుంది చెప్పండి? తాళ ఎట్లుంటుంది? అవి కూడా విత్తనాల్లాగానే ఉంటాయి, కానీ విత్తనం కాదు అది. ఈరోజు అందరూ క్రైస్తవులాగానే కనబడుతున్నారు. క్రైస్తవులాగా కనపడే వాళ్ళంతా క్రైస్తవులు కాదు సుమా. తూర్పారలో నిలబడిన వాడే క్రైస్తవుడు. గురుగులు గోధుమలు అవి కలిసి పెరుగుతున్నాయంట, పెరగని అంటున్నాడు. ఈ గురుగులు ఎలా ఉంటాయి? అవి కూడా గోధుమలాగానే ఉంటాయి, గోధుమ మొక్కలాగానే ఉంటాయి. అది తీసేద్దామంటే గోధుమ చెట్టు కూడా నువ్వు మొక్కను కూడా నువ్వు పీకేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ యజమానుడు అంటున్నాడు, అవి కూడా పెరగని, తినని, అవి కూడా తినని, వాళ్ళు కూడా స్వస్థ పొందుకొని, చర్చికి వచ్చి వాళ్ళు కూడా ఆరోగ్యం పొందుకొని, చర్చికి వచ్చి వాళ్ళు కూడా ఆశీర్వాదాలు పొందుకొని, నో ప్రాబ్లం. కానీ మహాదినమున గురుగులు గోధుమలు వేరు చేయబడతాయి. ఆ మహాదినమున గొర్రెలు మేకలు వేరు చేయబడతాయి. మేకలు కూడా వస్తున్నాయా? మేకలు కూడా ఏసే మేతను తింటున్నాయా? తింటున్నాయి, కూడా బలుస్తున్నాయి. మేకలు కూడా తింటానే బలుస్తా ఉన్నాయి. మేకలు కూడా ఆశీర్వాదాలు పొందుకుంటున్నాయి. పొందుకొని యేసుప్రభు అనలేదా, సూర్యుడు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఉదయించుచున్నాడు కదా, వర్షము నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కృమరించుచున్నాడు కదా. అలాగే మేకలు గొర్రెలు కూడా కలిసి మేయని, తినని, రాని, లెట్ దెమ్ కమ్ కమ్. మేకలకు కూడా స్వస్థత కావాలి, మేకలకు కూడా ఆహారం కావాలి, పెరగని, తినని, బలవని. కానీ ఆ మహాదినం రాబోతున్నది. జాగ్రత్త. నువ్వు మేకలాగున్నావా, గొర్రెలాగా ఉన్నావా? గురుగులాగున్నావా, గోధుమలాగున్నావా? గోధుమ అయితే దేనికి భయపడదు. నువ్వు గొర్రెవైతే కాపరి నాకున్నాడు, దేనికి భయపడదు. కీర్తనకారుడు ఒక అధ్యాయాన్ని రాసి పెట్టాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నేను మేకను కాదయ్యా, నేను గొర్రెనయ్యా. నువ్వు గొర్రెవైతే దేనికి భయపడుతున్నావు? నీకు కాపరి లేడా? ఎంతమందికి ఉన్నాడు? గొర్రెలందరికీ, గొర్రెలకు ఉంటాడు కాపరి, మేకలకు ఉన్నాడు. చెప్పండి, కాపరి ఎవరికి ఉంటాడు? ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ సత్యాన్ని కూడా. గొర్రెలకు కాపరి ఉంటాడు. ఈ మేకలేమో కాపరి స్వరాన్ని వినవు, అవి ఇటు తిరుగుతూ ఉంటాయి. కాపరి మందను తీసుకొని పోతున్నప్పుడు అందులో మేకలు ఉంటాయి, మీరు చూడండి. ఇవి ఒక్క తీరుగా నడవవు, అవి పోతా ఉంటాయి, అటు తిరుగుతూ ఉంటాయి. ఆ చెట్టు తినాలనిపిస్తుంది, ఈ పువ్వు తినాలనిపిస్తుంది. కాపరిని వెంబడించే గొర్రెలేమో స్ట్రైట్గా కాపరినే వెంబడిస్తూ ఉంటాయి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. చెప్పండి అందరూ. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేసి ఉన్నాడు, శాంతికరమైన జలముల చెంత ఆయన నడిపించుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు. గాఢంధకార లోయలో నిన్ను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, దండము దుడ్డుకర నాకు తోడుగా ఉన్నది, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నూనెతో నా తల అభిషేకించి ఉన్నాడు. ఈ గొర్రె అభిషేకింపబడిందంట. నూనెతో నా తల అభిషేకించి ఉన్నాడు, నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచి ఉన్నాడు. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచినాక నువ్వెందుకు భయపడుతున్నావు? చెప్పండి, నేను గొర్రెను, నాకు కాపరి యేసు ప్రభు ఉన్నాడు, ఎవరికి భయపడను, దేనికి భయపడను. హల్లెలూయా, హల్లెలూయా. గురుగులు గోధుమలను వేరు చేసే దినం రాబోతున్నది. గొర్రెలను మేకలను వేరు చేసే దినం రాబోతున్నది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూడండి. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను